రేణు దేశాయ్ మనందరికీ కూడా తెలుసు. రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వార్తల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే అటు తనకు చేసిన కామెంట్స్ పరంగా తను రియాక్ట్ అవ్వడం, వాటికి రిప్లై ఇవ్వడం, దానికి తగ్గట్టు ఒక వీడియో పోస్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అంటే ఇలాంటివన్నీ ముందు కూడా జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా, జన సైనికులందరూ కూడా ఈమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం లాంటివి బాగా ఎక్కువగా చేయడం జరిగింది. సో అలాంటి వాటన్నిటికీ కూడా ఈమె వాటికి రియాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఒక వీడియో రూపంలో దాన్ని రియాక్ట్ అవ్వడం, లేకపోతే టెక్స్ట్ కానీ రియాక్ట్ అయ్యి దాన్ని స్టోరీలో పెట్టడం, అందరికీ తెలిసేటట్టు చేయడం. తనకు బాధ అనిపించింది అంటే తనకు బాధ అనిపించినా, కోపం అనిపించినా, ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా కూడా ఆ కామెంట్స్ పరంగా ఆమె అక్కడే సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం, ఇట్లా దానికి స్టోరీలో పెట్టి ఇట్లా ఏదో విధంగా తన ఎమోషన్స్ని అయితే అందరికీ తెలియజేసేది. అయితే మొన్న రీసెంట్గా కొద్ది కాలం కింద చూసుకుంటే అటు ఆద్య, తన కూతురు ఎవరైతే ఉందో ఆద్య, తన మీద విపరీతంగా ట్రోలింగ్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం పట్ల ఆమె విపరీతంగా అంటే ఎమోషనల్ అయ్యి దానికి ఫీల్ అయ్యి తనకి ఏడుపు వచ్చిందనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇన్ని రోజులు కూడా ఆద్య తన కూతురుగానే తెలుసు, సోషల్ మీడియా అంటే తెలీదు, మీడియా అంటే తెలీదు, న్యూస్ అంటే తెలీదు. సో ఈ మధ్య కాలంలోనే జస్ట్ బయటకు వచ్చిన ఒక్క కారణంగానే తనని ట్రోల్స్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, వాటన్నిటిని చూసిన ఆద్య కూడా ఏడ్చిందంట. తనని చూసి రేణు దేశాయ్ కూడా ఏడ్చిందంట. సో మరి నా కూతుర్ని బాధ పెట్టిన ఉసురు ఖచ్చితంగా మీ అందరికీ తగులుతుంది, ఒక తల్లి పడ్డ బాధ కూడా మీ తల్లిలో కూడా రావచ్చేమో అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇంకోవైపు అఖిరానందన్ తన మీద ఇప్పుడు చాలామంది హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు, తండ్రికి దగ్గర కొడుకు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి దానికి దగ్గరగా కూడా కొంతమంది ఎట్లా కామెంట్స్ అంటే అసలు ఆయనది హీరోకి సెట్ అయ్యే ఫేసా, యాక్టింగ్ సెట్ అయ్యే ఫేసా అనే విధంగా కూడా కామెంట్ చేయడం జరిగిందంట. మరి దానికి కూడా ఈమె రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా ఇట్లా అంటే మీ తల్లి ఏమనకుండా ఉంటుందా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇట్లనే పెంచిరా? ఖచ్చితంగా ఒక తల్లి పడుతున్న బాధ మీకు కూడా పడుతుంది, ఖచ్చితంగా మీరు శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది అనే విధంగా ఆమె రియాక్ట్ అయింది. సో మరి ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పోస్ట్ పెట్టింది. ఎట్లా అంటే మనుషులం అందరం కూడా కొన్ని క్షణాల సంతోషం కోసం పెట్స్ని అన్నింటినీ కూడా చంపేస్తున్నారు అనే విధంగా ఆమె ఒక రియాక్షన్ పెట్టడం జరిగింది. అంటే చాలా మటుకు ఆమెకు పెట్స్ అంటే ఎంత లవ్, వాటి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందో కూడా అందరూ కూడా తెలుసు. పెట్స్ కోసం తను విరాళాలు సేకరించడం, వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం ఇట్లా ఒక స్టోరీ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, మోస్ట్ హ్యూమన్స్ విల్ కిల్ అండ్ టార్చర్ యానిమల్స్ జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఫర్ దేర్ ఈటింగ్ ప్లెజర్. అంటే కొన్ని నిమిషాల పాటు తినడం కోసం, తినే సంతోషం కోసం ఒక యానిమల్స్ ప్రాణాలని తీస్తున్నారు, వాటిని టార్చర్ చేస్తున్నారు అనే విధంగా పెట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ చేయకండి, అట్లీస్ట్ వాటి మీద కన్సర్న్ చూపించండి. వాటికి కూడా జీవితం ఉంటుంది కదా, వాటికి కూడా పిల్లలు, వాటికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కాకపోతే బయటికి చెప్పుకోలేవు, మూగజీవాలు కాబట్టి. సో అలా ఇలాంటివి చేయకండి, వాటిని బాధ పెట్టకండి అనే విధంగా ఆమె ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి ఇన్ని రోజుల కామెంట్స్ పరంగా రియాక్ట్ అయిన ఆమె ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో ఆఫ్ చేసి పెట్టేసింది. ఇట్లా యానిమల్స్ పరంగా తనకున్న లవ్ని, తనకున్న కేరింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో మరి తను తీసుకున్న ఇలాంటి పోస్ట్ పట్ల మీరేమనుకుంటున్నారో, మీరు కూడా ఇది కరెక్టే అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.